కృష్ణమ్మ ప్రవాహం నెమ్మదించినప్పుడు నీటి మీద అలలు మాత్రమే కాదు, లోతులలో దాగి ఉన్న నిజాలు కూడా బయటపడతాయి. ప్రశాంతంగా కనిపించే ఈ నది ఒడిలో ఇప్పుడు ఒక మౌన యుద్ధం నడుస్తోంది. చేపల కోసం కాదు, కోట్ల కోసం సాగుతున్న పోరాటం ఇది. గాలిలో గాలం కాదు, నీటిలో మృత్యు వలలు, పిల్ల దశలోనే చేపలను చిదిమేస్తున్న అలివి వలలు, ప్రభుత్వమే వదిలిన చేప పిల్లలు మాఫియా వలల్లో చిక్కుకుంటున్నాయి. స్థానిక జాలర్ల పొట్ట కొట్టి గండి కొడుతున్న ఈ అంతర్రాష్ట్ర దందా వెనుక ఉన్నది ఎవరి అండతో ఆ మాఫియా రెచ్చిపోతోంది? నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి పాతాళ గంగ వరకు విస్తరించిన కృష్ణానది ఒడిలో జరుగుతున్న ఈ మత్స్యకార మారణకాండంపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. కృష్ణానది ఒడిలో మరోసారి ప్రకృతి విలాపం వినిపిస్తోంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పరిధిలో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పాతాళగంగ వరకు విస్తరించిన జలవనరులు జీవ వైవిధ్యానికి నిలయాలు కావలసింది పోయి అక్రమ దోపిడీకి అడ్డాగా మారాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వేటకు నిషేధితమైన అలవి వలలు నీటిలో పడగానే పెద్ద చిన్న తేడా లేకుండా చేపలను, పిల్లలను, గుడ్లను సైతం లాగేస్తున్నాయంటున్నారు స్థానికులు. చట్టం ప్రకారం వలకన్ను నిషిద్ధ పరిమాణంలో ఉండాలి. కానీ ఇక్కడ అంగుళం కూడా గ్యాప్ లేకుండా ఉండే సన్నటి వలలతో నదిని గాలిస్తున్నారు. ఇది సాధారణ వేట కాదని, ప్లాన్ ప్రకారం జరుగుతున్న వ్యాపార దోపిడీని జాలర్లు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం నీటి మట్టం తగ్గే కాలంలో మాఫియా వేటకు సిద్ధమవుతోంది. నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు మండలాల పరిధిలో శాతనకోట, మత్సుమర్రి, సంగమేశ్వరం, జోనాలగూడెం, బలపాలతిప్ప వంటి తీర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని వేట కొనసాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మరీ ముఖ్యంగా నందికొట్కూరులో మాఫియా రెచ్చిపోతుంది. నదిలో చేప పిల్లలను వదిలే ప్రభుత్వ కార్యక్రమాల తరువాతే ఈ అక్రమ వేట ముమ్మరం అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి. సంవత్సరంలో 2 సార్లు విడుదల చేసే చేప పిల్లలు పెద్దవయ్యాక స్థానిక మత్స్యకారులకు ఆదాయం సమకూరుతుంది. అయితే నదిలో చేపలు వదిలిన వెంటనే మాఫియా ఆగడాలు మొదలవుతున్నాయి. పిల్ల దశలో ఉన్న పిల్లల్ని అలవి వలలతో పట్టుకుని ఎండబెట్టి సొమ్ము చేసుకుంటుంది ఈ ముఠ. ఈ వేటలో చిక్కేవి కేవలం పెద్ద చేపలే కాదు, బెర్షాలు, బట్టగండె, పొట్టు, మోసు రకాల చిన్న చేపలు, పిల్లలు అధికంగా చిక్కుతున్నాయి. ఒకసారి వల వేసిన 10 నుంచి 15 క్వింటాల వరకు చేపలు లభిస్తున్నాయని, అందులో సగానికి పైగా చిన్నపిల్లలే ఉంటున్నాయని అంచనా. వాటిని నది ఒడ్డునే ఎండబెట్టి సంచుల్లో నింపి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కిలోకు 100 రూపాయల వరకు ధర పలుకుతోందని, పౌల్ట్రీ ఫామ్లకు, ఇతర వ్యాపారాలకు సరఫరా జరుగుతోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాపారం లక్షల్లో కాదు, కోట్లలో తిరుగుతోందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం ఒకే రాష్ట్రానికి పరిమితం కాదన్నది మరో కీలక అంశం. అంతర్రాష్ట్ర ముఠాల కుట్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణానది ఇరువైపులా ఉన్న ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చి బ్యాచ్లుగా వేట కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఉన్న వేటగాళ్లను కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. వారికి నెలవారీ జీతాలు ఇచ్చి వేట కొనసాగిస్తున్నారు. ఒక్కో జాలర్కి 15,000 రూపాయల జీతం ఎరగా వేసి కోట్లాది రూపాయల సంపదను ఈ మాఫియా కొల్లగొడుతుంది. ఒక్కో గుంపులో 20 నుంచి 30 మంది వరకు ఉంటూ నెలల తరబడి నదీ తీరంలోనే నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు. ముందస్తుగా డబ్బులు ఇచ్చి కార్మికులను ఒప్పందాలపై తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొంతమందిపై బైండోవర్ కేసులు నమోదైన ఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే ఈ చర్యలు సమస్యను పూర్తిగా అరికట్టలేకపోయాయని స్థానికులు అంటున్నారు. లైసెన్సులు, పర్మిషన్లు లేకపోయినా కేవలం రాజకీయ నాయకుల అభయహస్తం ఉంటే చాలు అన్నట్లుగా ఈ అరాచకం కొనసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. శాతనకోట, మత్సుమర్రి, బీరవోలు తీరాల్లో ఎక్కడ చూసినా ఎండబెట్టిన చిరుచేపల కుప్పలే దర్శనమిస్తున్నాయి. సంబిక జల్ల, బెడిసి దొమ్మ లాంటి అరుదైన రకాలను ఎండబెట్టి కిలో 200 రూపాయలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ సంపదను కాసుల కక్కుర్తితో చేపల మాఫియా అడ్డదారులు దొక్కుతోంది. స్థానిక మత్స్యకారుల పట్టుకొడుతూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. అధికారుల పనితీరు చూస్తుంటే కంచే చేను వేసినట్లు ఉంది. మరోవైపు మత్స్య, రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సి ఉండగా
చర్యలు సరిగ్గా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాతనకోటలో తాజాగా జరిగిన సీన్ చూస్తే అధికారుల డ్రామాలు అర్థమవుతాయి. అక్కడ టన్నుల కొద్దీ చేపలు నిల్వ ఉంటే కేవలం 90 కేజీలు మాత్రమే పట్టుకున్నామని రికార్డులో చూపడం చూసి స్థానికులు విస్తుపోతున్నారు. దొరికింది కొండంతా, చూపింది గోరంతా అన్నట్లుగా పరిస్థితి మారింది. అధికారుల కళ్లద్దాలకు మాఫియా నోట్ల కట్టలు అడ్డుపడుతున్నాయా, లేక పైన ఉన్న రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గుతున్నారా అంటూ స్థానిక మత్స్యకారులు ఆవేదనతో అడుగుతున్నారు. మాఫియా ఇలా మత్స్య సంపద దోచుకుంటుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక పర్యావరణ పరంగా ఈ పరిణామాలు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్ల దశలోనే చేపలు నాశనం అయితే వచ్చే సీజన్లో సహజసిద్ధంగా చేపల పెరుగుదల దెబ్బతింటుంది. దీని ఫలితంగా స్థానిక సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చిన్న జాలర్లు మాకు దక్కాల్సింది మాఫియా తీసుకుపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ జీవ వ్యవస్థకు ఇది దీర్ఘకాలిక ముప్పు కావచ్చని పర్యావరణ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణమ్మ ఒడిలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కావు. ఇది నదీ పరిరక్షణపై మన సమాజం తీసుకునే నిర్ణయానికి అద్దం పట్టే సంఘటన. ప్రకృతి ప్రసాదించిన సంపదను నిలబెట్టాలా, లేక లాభాల కోసం ఖాళీ చేయాలా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి నిషేధిత వలల వినియోగాన్ని పూర్తిగా అరికట్టి చట్టబద్ధమైన మత్స్యకారులకు రక్షణ కల్పిస్తారా, లేక ఈ దోపిడీ చక్రం అలాగే కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.